హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఘనమూలాలండి. సో మనం ప్రీవియస్ టాపిక్ వర్గమూలాలు చెప్పుకున్నాం కదా. సో అదే విధంగా ఘనమూలాల్లో షార్ట్ ట్రిక్స్ అంటే ఏ విధంగా ఘనమూలాలు క్వశ్చన్ చూసి ఆన్సర్ ఎలా సాల్వ్ చేయాలి అనేది చూద్దాము. ఓకేనా? దీనికోసం ఫస్ట్ మీరు చూసినట్టయితే ఇక్కడ అంటే మొత్తం 30 క్యూబ్ రూట్స్ ఎవరి వల్ల కాని క్యూబ్స్ అంటే 30 వరకు మీరు గణాలు నేర్చుకోవడం కష్టం. సో అట్లీస్ట్ మీరు 10 ఫస్ట్ 10 వరకు అనేది ఇంపార్టెంట్ అండి. మీరు 10 వరకు మీరు గుర్తుపెట్టుకోగలిగితే చాలా చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. ఓకేనా? అర్థమైంది కదా? సో మన టాపిక్ స్టార్ట్ చేద్దాము. ఒకటి అండి, మీరు 1 నుంచి 10 వరకు గణాలు గుర్తుపెట్టుకోగలిగితే మీరు ఏ క్వశ్చన్ అయినా అది ఎంత పెద్దదైనా కానియండి చూసి మీరు ఆన్సర్ చెప్పొచ్చు. జస్ట్ 1 నుంచి 10 వరకు గుర్తుపెట్టుకోండి అంతే. ఓకేనా? మీకు ఏ గణమైనా ఎంత పెద్దదైనా ఇవ్వండి, మీరు చూసేసి ఆన్సర్ చెప్పేస్తారు. ఓకేనా? సో టాపిక్ లోకి వెళ్దామండి. వెళ్లే ముందు టేబుల్స్ అండి ఇంకొకటి మన ఎక్కాలు ఉన్నాయి కదా. సో 20 వరకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను. 20 వరకు టేబుల్స్ పర్ఫెక్ట్ అయితే కనుక ఓకేనా, మనం ఎలాంటి క్యాలిక్యులేషన్ అయినా ఈజీగా చేయొచ్చు. 20 వరకు అంటే పెద్ద కష్టమైతే కాదండి. ఓకేనా? అదే విధంగా స్క్వేర్స్ అనేవి 20 వరకు, క్యూబ్స్ అనేవి 10 వరకు. ఇవనేవి పక్క ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా సరే ఇవి అనేది మ్యాండేటరీ అండి. వీటి వరకు మీరు పర్ఫెక్ట్ గా ఉంటే చాలా చాలా ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు. ఓకేనండి? ఓకే. సో ఆ, ఒక ఒక వాల్యూ తీసుకుందాం. అది సపోజ్ క్యూబ్ రూట్ కదా. ఇక్కడ వీటిలో ఒక వాల్యూ పిక్ చేసుకోండి, పెద్దదే చేసుకుందాము. సరే, ఇది ఓకే కదా. 24 క్యూబ్ కనుక్కోవాలి మనం. సపోజ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను అనుకుందాం. 13824 13824 అనేది క్వశ్చన్ అండి. సో స్క్వేర్ అన్నప్పుడు మనం 2 తీసుకుందాం. క్యూబ్ అంటే 3. క్లియర్ గా మన క్యూబ్ రూట్ అని చెప్పిస్తున్నాడు కదా 3 అని. సో ఫస్ట్ ఈ 3 వాల్యూస్ తీసేసుకోండి. కుడివైపు ఉన్న 3 తీసేయండి. ఓకేనా? వీటిలో చివరి సంఖ్య ఎంత? 4. ఓకేనా? చివరి సంఖ్య 4 అనేది దేనికి వస్తుంది? ఏ క్యూబ్‌కి వస్తుంది? ఇక్కడ ఒకటే వస్తుంది. స్క్వేర్‌కి 2 స్క్వేర్‌కైనా మనకు ఆప్షన్‌లు ఉంటాయి గానీ క్యూబ్‌కి ఆప్షన్ ఉండవు. డైరెక్ట్‌గా చేసేయొచ్చు. 4 అనేది కేవలం 4 క్యూబ్‌కే వస్తుంది. సో ఖచ్చితంగా చివరి విలువ అనేది 4 ఫిక్స్. ఓకేనా? ఇచ్చిన క్వెషన్‌లో చివరి విలువ అనేది 4 ఫిక్స్. ఓకేనా? ఇంకెంత మిగిలింది? 13. 13 అనేది ఏ క్యూబ్ మధ్యలో ఉంది? 13 అనేది 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27. 13 అనేది 2కి 3కి మధ్యలో ఉంది. చిన్న విలువ ఏంటండి రెండిట్లో? 2. సో ఆన్సర్ ఏంటండి? 24. ఇదే కదా మనం తీసుకుంది ఇక్కడ. అర్థమైందా ఫ్రెండ్స్? చివర ఫస్ట్ వాల్యూ తీసుకోవాలి. సేమ్ అండి. స్క్వేర్ రూట్ కనుక మీకు వచ్చి ఉంటే క్యూబ్ అనేది చాలా చాలా ఈజీ. ఓకేనా? ఇంకా స్క్వేర్ రూట్ అయినా మనం కొంచెం టైం తీసుకుంటుంది, ఒక 10 సెకండ్లు ఎక్స్ట్రా. బట్ క్యూబ్ రూట్ కనుక చూసి చెప్పొచ్చు అసలు ఈజీగా. చాలా ఈజీగా చెప్పొచ్చు. మీకు అదైనా మనం కొంచెం వాలిడేట్ చేసుకోవాలి. విలువ కింద అంటే ఐ మీన్ మిడిల్ స్క్వేర్ తీసుకొని చేసుకోవాలి. కానీ ఇక్కడ ఏ వర్గం ఏమి తీసుకోనక్కర్లేదు. డైరెక్ట్ గా చూడండి మీరు ఇక్కడ. ఇక్కడ విలువ ఎంత ఉందండి? 4 ఉంది ఇక్కడ. 4 ఉన్నప్పుడు నేను డైరెక్ట్‌గా 4 క్యూబ్‌కే 4 ఉంటుంది చివర. చూసారు కదా! 4 క్యూబ్ అంటే 64. అంటే చివర 4 వచ్చింది. ఆ 4 ఇక్కడ తీసేసుకున్నాను. ఓకేనా? తర్వాత 13. ఓకేనా? 13 అంటే ఎక్కడి నుంచింది? 2 స్క్వేర్‌కి, 3 స్క్వేర్‌కి మధ్యలో. సో, ఈ వీడియో చూసే ముందే మీరు స్క్వేర్ రూట్స్ అనే వీడియో కంప్లీట్ చేయండి. ఓకేనా? వర్గమూలాలు కంప్లీట్ చేస్తే మీకు ఘనమూలాలు చాలా ఈజీ. ఎవరైనా వర్గమూలాలు మిస్ అయితే కనుక డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఆ వీడియో చూసి తర్వాత ఇది చూడండి. అది మీకు ఈజీగా అంటే అది అర్థమైంది అంటే ఇది వచ్చేసినట్టే అండి మీకు ఆల్మోస్ట్. ఓకేనా? చాలా ఈజీగా చేయగలరు. ఓకేనా? ఇంకా మోర్ ఓవర్ ఏంటంటే మీకు టైం చాలా మిగులుతుంది. మీరు అలా గనక వర్గమూలాలు నేర్చుకున్న తర్వాత ఘనమూలాలకు వస్తే మీకు చాలా ఈజీగా అర్థం చేసుకోగలరు. ఇంకొకటి ఏంటంటే ఏ విధమైన ప్రశ్న ఇచ్చినా కూడా పరీక్షల్లో చాలా చాలా ఈజీగా చేయొచ్చన్నమాట. అర్థమైంది కదండీ! ఓకే. మీరు ఒక్కసారి వర్గమూలాలు చూసిన తర్వాత మళ్ళీ ఘనమూలాలు అనేది రివిజన్ చేసుకోండి. ఇక్కడ చెప్పినట్టు గనక ఫస్ట్ నుంచి 1 నుంచి 10 వరకైతే చాలా చాలా ఇంపార్టెంట్. మీరు 10 వరకే గనక ఘనమూలాలు మైండ్‌లో పెట్టుకోవాలి. ఇవన్నీ నెక్స్ట్ స్లైడ్‌లో ఉండవండి. చూడండి 1, 8, 27, 64. సో, ఈ విలువలు మొత్తం మీరు ఓకేనా మైండ్‌లో పెట్టుకోండి. ఓకే. సో, లేదంటే మీకు అంటే మీకు బట్టి పట్టండి అవసరమైతే. ఏం కాదు. ఓకేనా? మనకి అంత ఖచ్చితంగా మనం అన్ని గుర్తుపెట్టుకోవాలంటే కష్టమే కదా! జస్ట్ బట్టి పట్టండి. ఏముంది ఒక 1-10 వరకు బట్టి పట్టడం కష్టమైతే కాదు కదా! అట్‌లీస్ట్ మీకు 8 వచ్చినప్పుడు చివర 2 వచ్చినప్పుడు చివర 8 అని, 9 వచ్చినప్పుడు 9 అని, 4 వచ్చినప్పుడు 4 అని, 5 వచ్చినప్పుడు 5 అని, 6 వచ్చినప్పుడు 6 అని.
ఓకేనా? అంటే మీకు 1, 2 చోట్ల చేంజ్ అవుతుంది. మిగతాయన్ని సేమ్ ఉంటున్నాయి చూడండి. 3కేమో 7 వస్తుంది. 7కేమో 3 వస్తుంది. 8కి 2 వస్తుంది. 2కి 8 వస్తుంది. ఓకేనా? చివరి వాల్యూ. సో, ఇలాంటి మొత్తం ఇలా మీరు అంతా మీకు గుర్తుంటే గనక ఈజీగా చూసి ఆన్సర్ చేసేయొచ్చండి. ఓకేనా? కొన్ని క్వెషన్స్ శాంపిల్ క్వెషన్స్ తీసుకొని చేద్దాము. అలా అయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇక్కడ మీరు కనుక చూసినట్టయితే ఏమిచ్చాడండి? క్యూబ్ రూట్ కనుక్కోవాలి. 5, 8, 3, 2 యొక్క క్యూబ్ రూట్ వాల్యూ ఎంతో కనుక్కోవాలి. సో, ఆల్రెడీ మీకు తెలుసు కదా! 1 నుంచి 10 వరకు మనం క్యూబ్ రూట్స్ అనేవి నేర్చుకోవాలి ఫస్ట్. అప్పుడు మనం ఈజీగా చేయొచ్చండి. ఇది చూసినట్టయితే క్యూబ్ అంటే ఎంతండి? 3. సో, ఇక్కడ 3. ఓకే. ఇక్కడ ఫస్ట్ వాల్యూ తీసుకోమని చెప్పారు. చివరి అంకె ఏదైతే ఉందో తీసుకోమన్నాను. సో, ఏదుంది ఇక్కడ? 2 ఉంది. 2 అనేది ఏ క్యూబ్‌లో ఉంటుందండి? 8. 8 క్యూబ్ ఎంతండి? 512. సో, 2 ఉంది కదండీ! సో, ఈ విలువ అనేది 8 అవుతుంది. 5 అనేది ఏ క్యూబ్‌కి మధ్యలో ఉంది. 1 క్యూబ్‌కి, 2 క్యూబ్‌కి మధ్యలో ఉంది. సో, 1. ఆన్సర్ 18. మీరు డౌట్ ఉంటే అంటే మీకు క్రాస్ చెక్ చేసుకోవాలి అంటే కనుక 18 మీరు క్యాలిక్యులేట్ చేస్తే క్యాలిక్యులేటర్‌లో 582 వస్తుందండి. 5532 వాల్యూ వస్తుంది. ఓకే కదా! సో, ఈ విధంగా మనం క్యూబ్ రూట్ అనేది కనుక్కోవచ్చనమాట. సో, ఇక్కడ మీరు చూసినట్టయితే 5, 8, 3, 2. సో, నెక్స్ట్ చూడండి. ఇక్కడ మనం డైరెక్ట్‌గా చూసి చెప్పడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇక్కడ చివర సంఖ్య ఎంతుంది? అంకె ఎంతుంది? 7. సో, 7 దేనికొస్తుంది? అనేది మన క్యూబ్‌లు ఫాస్ట్‌గా ఉంటే 7 చేసేయొచ్చు. 7 అంటే 3 క్యూబ్ 27. ఓకే. 12 అనేది 2 క్యూబ్‌కి, 3 క్యూబ్‌కి మధ్యలో ఉంది. సో, 23 అనేది ఆన్సర్. ఓకేనండి. నేనేం స్టెప్స్ ఏయలేదండి. చూసారు కదా! చూసి ఆన్సర్ చెప్పేస్తాం. ఇప్పుడు ఇది చూసారు కదా! ఇది చూసేసి మీరు ఇది ఆన్సర్ చెప్పేయొచ్చు. ఓకేనా? అదే విధంగా ఎంత పెద్దదిచ్చినా కూడా అంటే ఇది చూసారు కదా! సరే ఇది చూసి చేయండి. ఇది చేయండి ఒకసారి అర్థమవుతుంది. చివర 2 ఉందంటే 8. ఓకే. 54 అంటే ఎంత? 3 క్యూబ్‌కి, 4 క్యూబ్‌కి. 3 క్యూబ్ 27, 4 క్యూబ్ అనేది 64. ఓకేనా? సో, 3కి 4కి మధ్యలో ఉంది కాబట్టి చిన్నదంతా 3. 38 అనేది ఆన్సర్. ఈ విధంగా ఎన్ని క్వెషన్‌లు అంటే ఎంత పెద్దవిచ్చినా ఓకేనా? ఎన్ని ఇచ్చినా కూడా మనం చేసేయొచ్చు. సో, ఈ టైమ్ టేకింగ్ అయితే కాదండి. ఫస్ట్ మీరు స్క్వేర్స్ పర్ఫెక్ట్‌గా ఉంటే క్యూబ్స్ అనేవి చాలా చాలా ఈజీగా చేసేయొచ్చు. సపోజ్ ఇప్పుడు మనకి ఇప్పుడు చిన్న వాల్యూస్ కాకుండా సపోజ్ పెద్దవి ఏమైనా ఇచ్చారనుకుందాం. పెద్ద వాల్యూస్ అంటే సపోజ్ క్యూబ్ రూట్ ఆఫ్ 6, 36, 0, 56. ఓకేనా? ఇది ఇచ్చాడనుకుందాం. మొత్తం ఎన్ని అంకెలు ఉన్నాయంటే 6 ఉన్నాయి. 6 డిజిట్స్ ఉన్నాయి. కాతే మోస్ట్‌లీ ఎగ్జామ్‌లో 5 కన్నా 5 దాకా ఎళ్ళాడు. బట్ ఇక్కడ మీకు జస్ట్ మీ అండర్‌స్టాండింగ్ కోసం మనం చెక్ చేసుకోవడం కోసం ఇచ్చాను. చూడండి. ఇక్కడ మన చివర ఎంతండి? 6. 6 అనేది దేనికి మధ్యలో ఉంది. సో, ఇక్కడ మీరు చూసినట్టయితే 6 అనేది ఏంటండి? 600 6 క్యూబ్ ఎంతండి? 216. సో, చివరి సంఖ్య ఎంతండి? 6. అంతే కదండీ! అదే విధంగా 636 అనేది దేనికి మధ్యలో ఉంది. 636 అంటే 7 క్యూబ్ 343, 8 క్యూబ్ 512, 9 క్యూబ్ 729. సో, 8కి 9కి మధ్యలో ఉంది కాబట్టి చిన్న సంఖ్య ఎంత? 8. 86 అనేది ఆన్సర్. మీరు క్రాస్ చెక్ చేసుకోండి. మీరు మళ్ళీ 86 వేసుకున్నాక కూడా ఈ విలువ అనేది రావాలి. 636056 అనేది రావాలన్నమాట. సో, క్లియర్ కదండీ! ఓకేనా? సో, ఈ విధంగా మీరు ఎంత పెద్దదిచ్చినా కూడా మీరైతే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? మీకిదైతే కష్టమైతే కాదండి. స్క్వేర్ కనుక నేర్చుకుంటే గనక క్యూబ్ అనేది చాలా చాలా ఈజీ. ఓకేనా ఫ్రెండ్స్? సో, మీకొకటి ఇస్తానండి. అంటే ఐ మీన్ ఒక క్వెషన్ ఇస్తాను. సో, మీరు చూసి అంటే వితౌట్ పెన్, పేపర్ చూసి మీరు ఇది సాల్వ్ చేయగలరా లేదా చెక్ చేసుకోండి. చేసి ఆన్సర్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఫస్ట్ వితౌట్ పెన్, పేపర్ ట్రై చేయండి. ఓకేనా? క్యూబ్ రూట్ ఆఫ్ 54872. క్యూబ్ రూట్ ఆఫ్ 54872 ఎంత ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చూడండి. ఓకేనా? సో, ఇదే విధంగా మీరు ప్రతిదీ అంటే మీకిప్పుడు ఏమైనా ఉన్నాయనుకోండి. సపోజ్ 46 ఇంటూ 46, 46 క్యూబు ఓకేనా? 52, 65 ఇలా రాండమ్‌గా ఏదో ఒక నంబర్ తీసుకోండి. తీసుకొని క్యూబ్ రూట్ అనేది రాసి మీరు చెక్ చేసుకోండి. నేను చూసి ఆన్సర్ చేయగలుగుతున్నానా? లేదా? ఓకేనా? వితౌట్ పెన్ను, పేపర్ అండి. మీరు జస్ట్ చూసేసి ఇక్కడ తీసుకోగానే ఈ విలువ ఎంత? ఆ! ఇక్కడ తీసుకోగానే ఈ విలువ ఎంత?
సో అలా మీరు చూసి ఆన్సర్స్ చెప్పగలరనమాట. ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేయగలిగితే మీకు క్యూబ్ రూట్ అనేది చాలా ఈజీ. స్క్వేర్ కన్నా క్యూబ్ అనేది చాలా ఈజీ అండి. స్క్వేర్ అయినా మనం కొంచెం క్రాస్ చెక్ చేసుకోవాలి. క్యూబ్ అనేది అవసరం ఉండదు. అర్థమైందా ఫ్రెండ్స్? ఇదండి ఈరోజు టాపిక్. మీరు దీనికి ఆన్సర్ చూసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎవరైనా ప్రీవియస్ వీడియో స్క్వేర్ రూట్స్ అనేది చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నాను. అది చూసిన తర్వాత ఈ క్యూబ్ రూట్ అనేది కంప్లీట్ చేయండి. అలా అయితేనే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఓకే. ఇంకేమైనా ఫర్దర్ గా ఈ వీడియో రిలేటెడ్ గా క్వెషన్స్ ఏమైనా ఉంటే కనుక ఇక్కడ చూసారు కదా మెయిల్ ఐడి. సో ఈ మెయిల్ ఐడికి అనేది మెయిల్ చేసేయండి. సో దట్ నేనేంటంటే ఇంకేమైనా నెక్స్ట్ ఏమైనా ఉన్నా కూడా అంటే క్వెషన్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు ఏమైనా క్వెషన్స్ పంపిస్తే కనుక మెయిల్ కి నేను ఖచ్చితంగా వాటి మీద షార్ట్ ట్రిక్స్ తో ఒక వీడియో చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బై.